जिंदाबाद जिंदाबाद स्टूडेंट यूनिटी जिंदाबाद 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 लॉन्ग लिव उस्मानिया लॉन्ग लिव उस्मानिया लॉन्ग लिव नశించాలి నియంత్రణతో బీసీ వైఖరి నశించాలి। ఇటీవల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలియజేయొద్దు, ధర్నాలు చేయొద్దు, విద్యార్థి సమస్యల మీద ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు అని చెప్పేసి నిన్న సర్క్యులర్ జారీ చేశారు। దీన్ని డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము। ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి ఈ స్థలంలో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరు వస్తారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వస్తారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్యను అందించనీయకుండా చేసేటువంటి కుట్రలో భాగంగా విద్యార్థి సమస్యల మీద మాట్లాడొద్దని చెప్పేసి యూనివర్సిటీ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం। ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డర్ని ఇచ్చిందా లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇచ్చారా అనేటువంటి ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఇదే సమయంలో అంటే ఇక్కడ ఉద్యమం జరిగినటువంటి ప్రశ్నించేటువంటి గొంతుకగా సత్యం వైపు న్యాయం వైపు బాధితుల పక్షాన ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించేటువంటి గొంతుక ఉస్మానియా యూనివర్సిటీ। ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నుంచి ఈరోజు ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మీరు ఇక్కడి నుంచి ఇది గొప్ప ప్రయోగశాల కాబట్టి ఇట్లాంటి ప్రయోగశాలను ఇక్కడి నుంచి ఒక మేధావితనాన్ని ఇక్కడి నుంచి ఒక ఇంజనీర్లు కానీ ఒక మేధస్సును తుంచివేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి ఉస్మానియాను అవమానించడం అంటే ఉస్మానియా యూనివర్సిటీ గొంతును నొక్కడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్యను కుట్ర చేయడమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ సర్క్యులర్ని వెనక్కి తీసుకునేంత వరకు మా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారి పక్షాన మా పోరాటం ఉంటుందని తెలియజేస్తాను। జై భీమ్। ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఉద్యమం చేయొద్దని అంటే ఇప్పుడు ప్రభుత్వాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉస్మానియా విద్యార్థి నాయకులుగా పోయినటువంటి వాళ్ళే కాబట్టి ఉస్మానియాలో ఉద్యమం చేయొద్దు అని అంటే తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేసుకోమని చెప్పేసి అధికారులు చెప్తున్నారా లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారా, ప్రభుత్వాన్ని నడిపే యంత్రాంగం చెప్తున్నారా అనేటువంటి ఒక స్పష్టత ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది। ఒకవేళ అధికారులు అయితే వాళ్ళు దళిత రూపంలో ఉన్నా వాళ్ళు ఏ కులాల రూపంలో ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేయదు, ఉద్యమం చేయదు, మాట్లాడద్దానంటే అనగారిన వర్గాల గొంతు కోయడమే అవుతుంది। కాబట్టి ఉస్మానియా తల్లి ఊపిరి తీయడం అంటే ఉస్మానియా తల్లి ఊపిరి తీస్తే ఊరుకోం, మా ఊపిరి దారపోసైనా సరే ఉస్మానియా తల్లిని కాపాడుకుంటాం। ఈ ప్రజాస్వామిక వాతావరణాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులు సాధించే విధంగా తెలంగాణ గొంతుకను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ యొక్క చరిత్రను ఒక నిలువుటద్దంగా ఉస్మానియా ఉన్నది। ఆ ఉస్మానియాను గొంతు నొక్కేయడం అని అంటే అందరి గొంతులు నొక్కేయడమే కాబట్టి వెంటనే ఈ సర్క్యులర్ను వీసీ అధికారులు వెనక్కి తీసుకోవాలి। అలాగే ప్రభుత్వం ఇప్పిస్తున్నదా లేదా అధికారులు అత్యుత్సాహంతో చేస్తున్నదా స్పష్టత ఇవ్వాలి। ఒకవేళ అధికారులే చేసిందనంటే వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్య తీసుకోవాలి। లేదు ప్రభుత్వమే దగ్గరుండి చేస్తున్నానని అంటే ఎట్లయితే దొరపాలనకు వ్యతిరేకంగా ముగింపు పలికల్లో భూస్థాపితం చేసిందో ఉస్మానియా మీద ఈగ వాళ్ళనా సరే ఉస్మానియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రజాస్వామిక ఉద్యమకారులు అందరం కలిసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరిస్తున్నాం। వెంటనే సర్క్యులర్ను రివోక్ చేయాలి, వెంటనే వెనక్కి తీసుకోవాలి। జై భీమ్। వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకోవాలి। ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాలకు పుట్టినిల్లు, మా అందరికి కన్నతల్లి లాంటిది। ఆ కన్నతల్లి గొంతు నొక్కుతామని చెప్పేసానంటే మా ఊపిరి దారపోసైనా కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకుంటాం। ఇది నార్త్ కొరియా కాదు, వీసీను దీనికి కిమ్ జోంగ్ అధ్యక్షుని కాదు। మరి నీ యొక్క సొంత నిర్ణయాలు నియంత్రణతో కనుక మానుకోకపోతే నీ మెడలు వంచైనా కూడా ఆ సర్క్యులర్ ఎట్లయితే రిటర్న్ చేయాలో మాకు తెలుసు। అదేవిధంగా ప్రభుత్వం కూడా దీని మీద చూసి చూడనట్టుగా ఉండడం, మళ్ళీ ఇంకోటి దాన్నే తిప్పి ఇంకొక సర్క్యులర్ ను రిలీజ్ చేయడం, ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు అనేటువంటి మానుకోవాలి। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఉస్మానియా యూనివర్సిటీ నీ అడ్డ కాదు, నీ రాజ్యం కాదు। యూనివర్సిటీ అనేది మా విద్యార్థుల యొక్క హక్కు, ఇక్కడ మా హక్కులను కాలరాస్తామని చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఇచ్చారు। వందే మాతర ఉద్యమం నుండి మొదలుకుంటే స్వరాష్ట్ర తెలంగాణ పోరాటంలో మరెన్నో దళిత సామాజిక అస్తిత్వ ఉద్యమాలకు వెన్నుదనగా నిలిచి నేడు దేశానికి దిక్సూచిగా మారినటువంటి ఉద్యమాల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు చేసే హక్కును కాలరాస్తూ ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం నిన్న ఇచ్చిన సర్కులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున।
కాంగ్రెస్ పార్టీ విధానాలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విధానాలకు వ్యతిరేకంగా వీసీ గారు, రిజిస్టర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని వెనుక తీసుకునేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మిత్రులారా, నా విద్యార్థి నాయకులారా, విద్యార్థులారా, కాంగ్రెస్ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు వేదికల ద్వారా కూడా చెప్తా ఉన్నారు. కేయూ, ఓయూ లాంటి విద్యా సంస్థల నుంచి నాయకత్వాలు రావాలి. ఈ నాయకత్వం ద్వారా తెలంగాణలో భవిష్యత్తులో రాజకీయ పునర్నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ఈ యూనివర్సిటీ యంత్రాంగందే. కాబట్టి ఎలాంటి అపోహలు పోకుండా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి మద్దతు నిలుస్తూ మనం అందరం ముందు సాగాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.